ఈ రోజున వైశాఖ పూర్ణిమ. మనం 4 పూర్ణిమల్లో ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ ఈ 4 పూర్ణిమల్ని మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా సదస్సులుగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ పూర్ణిమకు ఒక ప్రాధాన్యత ఉంది. ఎందుకనంటే దీన్ని బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు. ఇలా అనటానికి కారణం ఏమిటంటే గౌతమ బుద్ధుడు జన్మించినటువంటి రోజు ఈ వైశాఖ పూర్ణిమ. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి రోజు ఈ వైశాఖ పూర్ణిమ. గౌతమ బుద్ధుడు మహానిర్వాణం చెందినటువంటి రోజు కూడా ఈ వైశాఖ పూర్ణిమే. అందువల్ల దీన్ని బుద్ధ పూర్ణిమ అని అంటారు. బౌద్ధులకి, బౌద్ధ మతాన్ని అనుసరించేటువంటి వారికి ఇది ప్రధానమైనటువంటి పండుగ. సరే, మనం కూడా మరి ఈ పూర్ణిమని సదస్సుగా జరుపుకోవటం ఆచారంగా, ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం ఏమిటంటే అది మోక్షాన్ని పొందటమే. నిజంగా ఈ లోకంలోకి మనం ఎందుకు వచ్చామనంటే మోక్షాన్ని పొందటం కోసమే వచ్చాం. ఆ విషయం ఎవరికైతే తెలియదో వాళ్ళంతా కూడా వ్యర్థమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు. ఎవరైతే అలా తెలుసుకున్నారో అటువంటి వాళ్ళు మాత్రమే సార్థకమైనటువంటి జీవితాన్ని గడపటానికి అవకాశం ఉంది. అంతే తప్ప సార్థకమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు మాత్రం అవుతారని కాదు. దానికై ప్రయత్నం చేయాలి. ఆ మోక్షానికి, సర్వకర్మ బంధనాల నుంచి విముక్తికి, శాశ్వతమైనటువంటి శాంతికి, శాశ్వతమైనటువంటి ఆనందానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే ఈ జీవితాన్ని వినియోగించుకుంటారో అటువంటి వాళ్ళే అదృష్టవంతులు. మిగిలినటువంటి వాళ్ళంతా కూడా దురదృష్టవంతుల కింద లెక్క. మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నటువంటి వాళ్ళే. అయితే మోక్షం అంటే ఏమిటి? సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి విడుదల చెందటమే మోక్షం. నీవు తెలుసుకోకపోవటం వల్లనే సమస్తమైనటువంటి బంధనాలు. అంటే నీవు ఆత్మాని తెలుసుకోక నేను జీవుణ్ణి అని భ్రమపడటం వల్ల అనేకమైనటువంటి కర్మలు చేస్తున్నావు. ఆ కర్మల కారణంగా కర్మ బంధనాలు మనకి తగులుకుంటా ఉన్నాయి. నిన్ను నువ్వు కనుక తెలుసుకున్నట్లయితే ఈ కర్మబంధనాలన్నింటి నుంచి కూడా విముక్తుడు అవుతావు. అదే ముక్తి, అదే మోక్షం. కాబట్టి నేను ఆత్మను అని తెలుసుకోవాలి. ఆత్మ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, అంతటా ఉండేటువంటిది, స్వయం ప్రకాశమైనటువంటిది. కాబట్టి నేను అంతటా ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని అని మనం రూఢిపరుచుకోవాలి. ఆ తర్వాత అనుభవపూర్వకంగా మనకి స్ఫురణలో ఉండాలి. ఎంత ప్రయత్నించినా అటువంటి అనుభూతి మనకి కలగటం లేదు. మనస్సు ప్రాపంచిక విషయాల మీదకి పోవటం వల్ల, భోగాల వైపుకు పోవటం వల్ల ఈ జీవిత అవసరాలు కానీ, ఈ భోగాలు కానీ, ఈ సుఖాలు కానీ, ఈ ఆనందం కానీ, ఈ సంతోషం కానీ ఇవే మనకు కావాలని అనుకోవటం వల్ల, ఈ దుఃఖాలు రాకుండా ఉండాలని ప్రయత్నం చేయటం వల్ల, వీటన్నిటి కారణం వల్ల మనం మన జీవిత లక్ష్యాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఇవన్నీ ఎప్పుడైతే మనం సత్యమని అనుకున్నామో, ఈ జగత్తు సత్యమని, ఈ జగత్తులో ఉన్న వస్తువులు సత్యమని, ఇవన్నీ నిత్యమని ఎప్పుడైతే అనుకుంటున్నామో వాటి మీదకే మన మనస్సు పోతూ ఉంది. ఆ కారణంగా మన మనస్సు పరమాత్మ వైపుకు తిరగలేకపోతూ ఉంది. మరి ఎలా దీన్ని అధిగమించాలి అనంటే దీనికి ఒక్కటే మార్గం. అది ఏమిటి అనంటే ఒక సద్గురువుని ఆశ్రయించటం మాత్రమే. ఒక సద్గురువుని ఆశ్రయించినంత అంత మాత్రాన నీ యొక్క దృష్టి ప్రాపంచిక విషయాల మీద నుంచి పరమాత్మ మీదకి మళ్ళటానికి అవకాశం ఉంది. భగవంతుడి యొక్క ప్రతినిధిగా పరిగణించబడేటువంటి సద్గురువు ఎప్పుడైతే మనకు లభిస్తాడో అప్పుడే మనకి భగవంతుడిని చేరుకునేటువంటి మార్గం తెలుస్తుంది, ముక్తిని అందుకునేటువంటి మార్గం తెలుస్తుంది, భగవంతుడితో ఐక్యమయ్యేటువంటి ఉపాయం తెలుస్తుంది. అయితే గురువుని సాధారణ వ్యక్తిగా భావించి లౌకికమైనటువంటి దృష్టితో చూచేటువంటి వాళ్ళకి ఏమాత్రం కూడా ప్రగతి లేదు ఈ ఆధ్యాత్మిక రంగంలో. అలా కాకుండా గురువుని ఎవరైతే పరమ
ఆయన్ని హృదయపూర్వకంగా సమీపించి ఆయన్ని ఆశ్రయించి సేవించి పూజించి ఎవరైతే ఆయన మీద అపారమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారో అటువంటి వాళ్ళే ఆధ్యాత్మిక రంగంలో ప్రగతిని సాధించగలుగుతారు. అంతకు తప్ప మరొక రకమైనటువంటి అవకాశం లేదు. ఎన్నో జన్మల్లో సుకృతాలు చేసుకున్నటువంటి వారికే ఇలాంటి సద్గురువు లభిస్తాడు. మనల్ని సరైనటువంటి మార్గంలో మళ్ళించేటువంటి గురువు మనకి లభించాలి అని అంటే మనం పూర్వజన్మల్లో ఎన్నో సుకృతాలు చేసుకొని ఉండాలి. అంతేకాదు గురువు లభించినప్పటికీ కూడా గుర్తించినటువంటి వాళ్ళు, ఈయన సద్గురువు, ఈయన నాకు సరైనటువంటి మార్గాన్ని చూపించగలుగుతాడు అనేటువంటి ఆ విశ్వాసం లేనటువంటి వాళ్ళు, తమ ఉన్నతి కోసం ప్రయత్నించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ లోకంలో పెద్ద మూర్ఖ శిఖామణులు అని శంకరాచార్యుల వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి వెనక ముందులు చూడకుండా, మీనమేషాలు లెక్కించకుండా, లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా గురువుకు సంపూర్ణమైనటువంటి శరణాగతునివి కావాలి. ఇలా శరణాగతునివి అయినప్పుడే గురువు నిన్ను చేయి పట్టుకొని ఆత్మ వైపుకి అడుగులు వేయించడం జరుగుతుంది. అంటే శాస్త్రాల యొక్క సారాన్ని నీకు అందిస్తాడు, పరమాత్మ యొక్క తత్వాన్ని నీకు తెలియజెప్తాడు, నిన్ను అంతర్ముఖం చేస్తాడు, బహిర్ముఖమైనటువంటి నీ మనస్సుని అంతర్ముఖం చేస్తాడు. అయినప్పటికీ కూడా పూర్వజన్మ వాసనల వల్ల, బాహ్యమైనటువంటి ఆకర్షణల వల్ల మనస్సు చలిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనస్సు యొక్క స్వభావం అది. ఆ కారణంగా మనస్సు ఏకాగ్రంగా ఆత్మచింతన చేయలేక ఆత్మలో నిలవలేకపోతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏమిటంటే దీనికి పరిష్కారం అని అంటే దీర్ఘకాలం శాస్త్ర శ్రవణం చేయాలి. దీర్ఘకాలం శాస్త్రాన్ని కనుక శ్రవణం చేస్తూ ఉంటే మళ్ళీ 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 మనం మర్చిపోయినటువంటి విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనం మననం చేస్తూ ఉండాలి, విచారణ చేస్తూ ఉండాలి, నిధిధ్యాసన చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ చేస్తూ ఉంటే మన యొక్క మనస్సు క్రమంగా ప్రాపంచిక విషయాల నుంచి మళ్ళీ భగవంతుడి మీద నిలిచి ఆ భగవంతుడినే స్మరించి 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 భగవన్మయంగా మారిపోద్ది. తన్మయంగా, తత్మయంగా, ఆ భగవన్మయంగా అలా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇందుకోసం మనం ప్రయత్నం చేయాలి, భగవంతుడి కోసం తప్పించాలి. అలా తప్పించాలి అంటే దీనికి ఉన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి సాధనలు ఏమిటి అని అంటే జపధ్యానాలు. అయితే ధ్యానంలో కూర్చున్నప్పుడు అనేకమైనటువంటి మంచి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది సహజం. అయితే ఎందుకు వస్తున్నాయి ఈ మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు మనకి ఎందుకు వస్తున్నాయండి అంటే, ఎందుకనంటే ఈ జన్మలో కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి జన్మల్లో కానీ మనం చేసినటువంటి మంచి చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, లేదా మంచి చెడు పనులు చేసేటప్పుడు ఏ ఆలోచనలు అయితే మనం చేస్తూ ఉన్నామో ఆ ఆలోచనలన్నీ వాసనలుగా మన మనస్సు మీద ముద్రపడిపోయినాయి. మనసు యొక్క లోపలి పొరల్లో అవి కాస్త దాగి ఉన్నాయి. అవే మనం ఎప్పుడైతే ధ్యానానికి కూర్చున్నామో ఆ ధ్యానానికి కూర్చున్నప్పుడు ఆ లోపలి పొరల్లో నుంచి ఆ మంచి చెడు ఆలోచనలన్నీ కూడా అలా పైకి వస్తూ ఉంటాయి, తోసుకొని వస్తూ ఉంటాయి. వాటిని మనం తొలగద్రోయాలి. అలా వచ్చేటువంటి ఆలోచనల్ని మనం తోసేసేయాలి. ధ్యాన సమయంలో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే మన యొక్క మనస్సు ఇంకా పూర్తిగా పవిత్రం కాలేదు అని అర్థం. అంటే మన మనస్సులో వాసనలు అనేటువంటి కల్మషాలు ఉన్నాయని. కల్మషాలు ఉండబట్టే మనకి ఆ ఆలోచనలు మళ్ళీ వస్తూ ఉన్నాయి. అయితే మన మనస్సుని పవిత్రం చేసుకోవాలి. ఎలాగండి? మనస్సుని పవిత్రం చేసుకున్నప్పుడు ఈ రకమైనటువంటి వాసనలు క్షయమైపోయి ధ్యాన సమయంలో ఈ రకరకాలైనటువంటి ఆలోచనలు వచ్చి మనకి ధ్యానానికి ఆటంకం కలగకుండా ఉంటుంది. మరైతే పవిత్రం చేసుకోవాలనే మాట బాగానే ఉంది, కానీ పవిత్రం చేసుకోవటం ఎలాగండి? మనస్సుని పవిత్రం చేసుకోవటానికి ఉన్నటువంటి ఏకైక సాధనం జప సాధనం. ఒక జపం మాత్రమే నీ మనస్సుని పవిత్రం చేస్తుంది. ఒక పద్ధతి ప్రకారం గురువు నుంచి కానీ ఆధ్యాత్మిక మార్గదర్శి నుంచి కానీ, ఆధ్యాత్మికంగా నీకు మార్గదర్శి అయినటువంటి వారి నుంచి కానీ మంత్రాన్ని తీసుకోవాలి. అలా కాకుండా ఒక పద్ధతి అంటూ లేకుండా ఇచ్చినటువంటి మంత్రం కానీ, మనంతట మనం తీసుకున్నటువంటి మంత్రం కానీ, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి మంత్రం కానీ
అవి ఏవి కూడా సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు. ఏమండి, ఆ మంత్రమే కదా గురువు ఇచ్చేది, కాబట్టి ఆ మంత్రాన్ని నేనే తీసుకుంటాను, లేకపోతే మా ఇంట్లో ఉన్నటువంటి మా పెద్దవాళ్ళ చేత తీసుకుంటాను అని అంటే అప్పుడు ఆ మంత్రం పని చేయదు. దానికి కారణం ఏమిటంటే నీకు విశ్వాసం అనేటువంటిది అక్కడ ఉండదు. కాబట్టి గురుముఖత మంత్రాన్ని స్వీకరించాలి. అలా స్వీకరించినప్పుడు ఆ మంత్రం ద్వారా ఆ గురువు యొక్క ఆధ్యాత్మిక శక్తి నీలో ప్రవేశిస్తుంది. గురువు నుంచి శిష్యుడికి ప్రసారం అవుతుంది ఆధ్యాత్మిక శక్తి. అంతేకాదు, గురువు నుంచి మంత్రాన్ని స్వీకరించినప్పుడు ఒక సమర్థుడైనటువంటి యోగ్యుడైనటువంటి ఆధ్యాత్మిక శక్తి కలిగినటువంటి గురువు నుండి మంత్రాన్ని స్వీకరించినప్పుడు ఆ మంత్రాన్ని ఒక గొప్ప మహా వ్యక్తి నుంచి స్వీకరించాలనేటువంటి ఒక విశ్వాసం నీకు కలుగుతుంది. అలా ఉండాలి కూడా. అలాంటి విశ్వాసం లేకుండా గురువుని శంకిస్తూ ఈయనకి మాత్రం మనకంటే ఎక్కువేం తెలుసులేండి అని అనుకుంటూ మంత్రాన్ని తీసుకుంటున్నాను కదా, ఇది పని చేస్తుందో పని చేయదో అనుకుంటూ ఇది నేను చేస్తానో చేయనో అని అనుకుంటూ ఇలా కనుక మంత్రాన్ని కనుక తీసుకున్నట్లయితే అప్పుడు ఏ ప్రయోజనం కూడా మంత్రం వల్ల ఉండదు. విశ్వాసం లేనటువంటి వాళ్ళు మంత్రాన్ని తీసుకోకూడదు. విశ్వాసం లేనటువంటి వాళ్ళకి గురువు మంత్రాన్ని ఇవ్వకూడదు. అది ఇద్దరికీ కూడా శ్రేయస్సు కాదు. గురువు నోటి మీదుగా వచ్చినటువంటి వాక్యంలో మనం అత్యంత విశ్వసనీయత అంటే అత్యంత శ్రద్ధ ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటుందో అటువంటి వాళ్ళకే దివ్య సాక్షాత్కారం కలుగుతుంది. మనం స్వీకరించినటువంటి మంత్రం అత్యంత ప్రభావాన్ని కలిగి ఉండేది ఎప్పుడనంటే ఆ మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువు మీద నీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడే. ఆ విశ్వాసం లేనటువంటి వాడికి ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా, ఎన్ని శాస్త్రాలు విన్నప్పటికీ కూడా, ఎంత మేధాశక్తి ఉన్నప్పటికీ కూడా ఈ దివ్య సాక్షాత్కారం అనేటువంటిది కలగదు. మంత్రాన్ని జపిస్తూ మంత్రార్థం మీద మన యొక్క మనస్సుని కూడా నిలపాలి, అప్పుడే ఫలిస్తుంది. అంటే మంత్రం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థాన్ని ముందుగానే నువ్వు గ్రహించి ఉండాలి. నువ్వు మంత్రం తీసుకునేటప్పుడే లేదా తీసుకోవడానికి ముందే ఆ మంత్రం యొక్క భావాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని, ఆంతర్యాన్ని నువ్వు తెలుసుకొని ఉండాలి. అలాగనే తెలుసుకోకుండా ఏదో యాంత్రికంగా యంత్రం నడిచినట్టుగా మనం జపాన్ని కనుక మొదలు పెడితే జపం ఎంత చేసినా అది ప్రయోజనం ఉండదు. అలా కాకుండా ప్రారంభంలో ఒకవేళ యాంత్రికంగా మొదలుపెట్టినా గురువు మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఆ మంత్రాన్ని కనుక మంత్రార్థాన్ని స్మరిస్తూ జపం చేసినట్లయితే ఆ జపాన్ని చేయగా అందులో ఉన్నటువంటి రుచి ఏమిటో తెలుస్తుంది. మంత్రాన్ని ప్రసాదించినటువంటి గురువు మీద విశ్వాసంతో ఉన్నావా, అద్భుతమైనటువంటి ఫలితం నీకు సిద్ధిస్తుంది. అన్ని దోషపూరితమైనటువంటి ఆలోచనలు కూడా నీలో రద్దయిపోవటానికి కేవలం ఇదిగో గురువు మీద ఉండేటువంటి విశ్వాసమే. అలా అన్ని ఆటంకాలు రద్దయి మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో అది వెలికి రావటానికి ఈ మంత్రోపాసన, ఈ మంత్ర జపం చక్కగా ఉపయోగపడుతుందని అనేక మంది మహాత్ములు తెలియజేస్తూ ఉన్నారు. మన ఆలోచన, మన మాట, మన పని వీటిలో పవిత్రత రావాలి. మనం ఇందాకే చెప్పుకున్నాం, ధ్యానంలో మనకి అపవిత్రమైనటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే ముందుగా మన మనసు పవిత్రం కావాలి. మనస్సే కాదు, వాక్కు, శరీరము, ఈ మూడు మనోవాక్కాయాలు, ఈ మూడు కూడా పవిత్రం కావాలి. అప్పుడే త్రికరణ శుద్ధి అని అంటారు. త్రికరణాలు, మూడు కరణాలు, మూడు అంతఃకరణాలు, మనస్సు, వాక్కు, కాయం, ఈ మూడు కూడా శుద్ధి కావాలి. అలా కావాలంటే ఆలోచనలు చేసేటువంటి మనస్సు, మాట్లాడేటువంటి వాక్కు, పనిచేసేటువంటి శరీరం, ఈ మూడు పరిశుద్ధం కావాలి. మరి వీటిని పరిశుద్ధం చేస్తేనే, పవిత్రత కలిగిస్తేనే ఆధ్యాత్మికంగా మనం ముందుకు పోగలుగుతాం. ఒక్క జప సాధన వల్లనే వీటి యొక్క పవిత్రత వస్తుంది. ఒక్క జప సాధన వల్లనే ఈ మనోవాక్కాయాలు పరిశుద్ధమవుతాయి.
ఎలా? మీరు మాలని చేత్తో పట్టుకుంటే శరీర శుద్ధి, మంత్రాన్ని వాక్కుతో జపిస్తే వాక్శుద్ధి, మంత్రార్థాన్ని మనస్సుతో భావిస్తే మనశ్శుద్ధి. ఈ ప్రకారంగా శరీర శుద్ధి, వాక్శుద్ధి, మనశ్శుద్ధి ఈ మూడు జరిగితే త్రికరణ శుద్ధి. అప్పుడు పవిత్రత వస్తుంది. ఈ పవిత్రత నీకు ధ్యానంలో చక్కగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనసు అశాంతిగా ఉంటే, మనసు బాహ్యమైనటువంటి విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంటే, చెడు ఆలోచనలు వస్తూ ఉంటే, వీటన్నింటినీ కూడా చక్కగా నిరోధించేటువంటిది ఈ జపం. నిరంతరము ఇలా మంత్రార్థాన్ని ఉచ్చరించటం వల్ల, మంత్రాన్ని ఉచ్చరిస్తూ మంత్రార్థాన్ని భావించటం వల్ల ఈ శరీరము, వాక్కు, మనస్సు ఈ మూడు కూడా పరిశుద్ధం అవుతాయి. దానివల్ల మనలో ఆధ్యాత్మిక తరంగాలు అలలుగా మనలో ఆధ్యాత్మిక తరంగాలు ఏర్పడుతూ ఉంటాయి. మన చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. అది మన కంటికి కనపడదు. దాన్నే అరా అంటారు. ఎవరైతే నిరంతరము ధ్యానము జపము చేస్తూ ఉంటారో, అందులో జపాన్ని కనుక పవిత్రమైనటువంటి భావనతో, పరిశుద్ధమైనటువంటి బుద్ధితో ఎవరైతే చేస్తూ ఉంటారో వారి చుట్టూ ఒక రక్షణ వలయం అరా అది ఏర్పడుతుందన్నమాట. ఈ ఆధ్యాత్మిక తరంగాలు మనలో ఒక దివ్యమైనటువంటి శక్తిగా మారి, మనలో నిద్రాణంగా ఉన్నటువంటి కుండలిని శక్తిని, అంటే మనలో ఉన్నటువంటి సుషుమ్నా నాడిలో మూలాధార చక్రంలో కుండలిని శక్తి ఉంటుంది. అది ఎలా ఉంటుంది? నిద్రాణంగా ఉంటుంది. అంటే నిద్రపోతున్నటువంటి పాములాగా ఉంటుంది, చప్పగా ఉంటుంది. అదిగో దాన్ని కాస్త కదిలించేటువంటిది ఏమిటనంటే ఈ దివ్య శక్తి, దివ్య తరంగాలు. ఇలా కుండలిని శక్తి మేలుకొని సుషుమ్నా నాడి గుండా ప్రయాణం చేస్తూ ఉంటే కొన్ని అజ్ఞాతమైనటువంటి శక్తులు, కొన్ని అద్భుతమైనటువంటి శక్తులు నీలో ప్రవేశిస్తాయి. దానివల్ల నీకు వాక్శుద్ధి ఏర్పడుతుంది. ఆలోచనలన్నీ కూడా పరమాత్మ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. శరీరంలో ఆధ్యాత్మికమైనటువంటి తేజస్సు కలుగుతుంది. ఎప్పుడూ దీక్షతో సాధనగానే చేస్తూ ఉన్నట్లయితే కొంతకాలానికి మన యొక్క ప్రయత్నం లేకుండానే నిరంతరము మనలో ఆ స్మరణ జరిగిపోతూ ఉంటుంది. ఇటువంటి జప సాధనకి మనకి కొంతమంది శత్రువులు ఉన్నారు. ఎవరా శత్రువులు? అజాగ్రత్త, మరపు, మర్చిపోవటం, నిర్లక్ష్యం, సోమర్తనం, విశ్వాసం లేకపోవటం, భగవంతుడిని మర్చిపోవటం, మన యొక్క సుఖాల గురించి, సంతోషాల గురించి, అవసరాల గురించి, వాటిని గురించే ఆలోచిస్తూ ధనం కోసం, సుఖభోగాల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడటం. మరొకటి పట్టుదల లేకపోవటం. మనకి పట్టుదల లేదనుకోండి, రేపు చూద్దామని అంటాం, మళ్ళీ రేపు అంటాం. వినాయకుడి పెళ్లి మాదిరిగా ఎప్పుడూ రేపే. కనుక ఇవన్నీ కూడా మనకి జప సాధనలో ఆటంకాలు కలిగించేటువంటి శత్రువులు. ఈ శత్రువుల బారిన పడ్డావా నీకు వికాసం లేదు, నీకు ప్రగతి లేదు. ఈ ఆటంకాలన్నింటినీ ఎదుర్కొని పట్టుదలతో నువ్వు కనుక ధ్యాన సాధన, జప సాధన కనుక సాగించావా, మన ఊహకి అందనటువంటి ప్రయోజనం ఉంది ఈ జపం వల్ల. ఏమిటా ప్రయోజనం అని అంటే ఆనంద సామ్రాజ్యంలో అడుగుపెట్టేటువంటి అర్హత వస్తుంది. ఆనంద సామ్రాజ్యంలో, మోక్షానందంలో, బ్రహ్మానందంలో అడుగుపెట్టేటువంటి అదృష్టం కలుగుతుంది. అదృష్టం అంటే అడుగు పెట్టం దీనివల్ల, కానీ అడుగు పెట్టడానికి కావలసినటువంటి అర్హత వస్తుంది మనకి. ఈ అర్హతను ఉపయోగించుకొని ప్రయత్నం చేస్తే అడుగు పెడతాం. మంత్రదీక్ష తీసుకునేటప్పుడు కానీ, మంత్రదీక్షను తీసుకున్న తర్వాత కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునేటప్పుడు, దీక్ష తీసుకునేటప్పుడు జాగ్రత్త ఉండాలి, తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్త ఉండాలి. దీక్ష తీసుకునేటప్పుడు ఎంతో ఉన్నతమైనటువంటి భావనతో నా జీవితంలో నేను గొప్ప అదృష్టాన్ని పొందబోతున్నాను, లేదా నా జీవితంలో నేను గొప్ప అదృష్టాన్ని పొందుతున్నాను అని భావిస్తూ మంత్రాన్ని స్వీకరించాలి. మనసులో పరమాత్మ భావన చేస్తూ ఉండాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మంత్ర దీక్షని ప్రసాదించేటువంటి గురువుని దైవంగా భావించాలి.
ఆ గురువు దీక్షని ఇచ్చేటువంటి సమయంలో ఏ మాటలైతే చెబుతారో ఆ మాటల్ని వేదవాక్కులుగా భావించాలి. అది ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం మంత్రాన్ని తీసుకునేటప్పుడు గురువు కొన్ని మాటలు చెప్తారు మనకి. ఆ చెప్పినటువంటి మాటల్ని ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎన్ని మాలలు చేయమంటే అన్ని మాలలు చేయాలి. ఒకవేళ చేయలేకపోతే ఏ కారణంగానైనా ఆ విషయాన్ని మళ్ళీ గురువుతో చెప్పి మళ్ళీ సలహా తీసుకోవాలి, దాని ప్రకారం చేయాలి. అంతే తప్ప మనంతట మనమే డాక్టర్ని అడగకుండా మందులు వాడుకున్నట్టుగా గురువుకి చెప్పకుండా మనంతట మనమే ఎలా కావాలంటే అలాగా 20 మాలలు చేయకపోతే ఒక్క మాల చేసినా చాలండి, లేకపోతే 4 రోజులకు 1 మాల చేసినా సరిపోతుంది లేండి, మనంతట మనమే అనుకోకూడదు. అది గురువు దగ్గరనే చెప్పి ఆయన యొక్క అనుమతి తీసుకొని చేయాలి. ఇక వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే మంత్రదీక్ష తీసుకున్నటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజును జ్ఞాపకం పెట్టుకోవాలి. మంత్రదీక్ష తీసుకున్నటువంటి రోజు నీ జీవితంలో గొప్ప మలుపు, అది గొప్ప అదృష్టం. ఇక అంతకంటే గొప్పది ఇంకోటి లేదు. నువ్వు పుట్టినటువంటి రోజు గొప్పది కాదు, వివాహం చేసుకున్నటువంటి రోజు గొప్పది కాదు, కానీ బర్త్డే, మ్యారేజ్ డే ఈ రెండు మనం అసలు మర్చిపోం. చాలా బాగా గుర్తుపెట్టుకుంటాం. 10 మందిని పిలుస్తాం, లేదా 10 మందికి ఏవో పంచుతాం. మనం చిన్నపిల్లలప్పుడే అలవాటు చేస్తాం, స్వీట్లు పంచడం లేకపోతే చాక్లెట్లు పంచడం చిన్నపిల్లలప్పుడే అలవాటు చేస్తాం. అంటే మనం అట్లా గుర్తుపెట్టుకొని మన బర్త్డేని భర్త, భార్య, తల్లిదండ్రి లేదా బిడ్డలు అందరూ, స్నేహితులు వీళ్ళందరూ కూడా చక్కగా గుర్తుపెట్టుకొని మనం కావాల్సినటువంటి సంతోషాన్ని ఆ రోజున అనుభవిస్తూ ఉంటాం. బాగానే ఉంది, పర్వాలేదు. కానీ ఈ రెండింటికన్నా, బర్త్డే కన్నా మ్యారేజ్ డే కన్నా, ఈ మంత్రదీక్ష తీసుకున్నటువంటి రోజు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అది ముఖ్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిదిగా భావించాలి. ప్రతి సంవత్సరం బర్త్డే చేసుకుంటున్నామంటే అర్థం ఏమిటంటే ఒక్కొక్క సంవత్సరం ఆయుష్ తగ్గిపోతుందని. నీకున్నటువంటి ఆయుష్లో 1 ఏడు తగ్గిపోయింది, అది నీకు గుర్తు బర్త్డే చేసుకుంటున్నామంటే. అదే ఈ మంత్రదీక్ష స్వీకార దినోత్సవాన్ని కనుక చేసుకున్నట్లయితే, అంటే మనం ఎప్పుడైతే మంత్రదీక్షను తీసుకున్నామో ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కనుక ఇదిగో ఈ రోజు నేను మంత్రదీక్ష తీసుకున్నాను అని ఆ రోజున కనుక నువ్వు గుర్తుపెట్టుకొని ఆ రోజున కనుక నువ్వు 10 మందికి తెలియజెప్పటమో ఏదో రకంగా నీ సంతోషాన్ని వ్యక్తం చేయటమో అలాగనే చేసినట్లయితే ఏమవుతుందనంటే ఇది సంవత్సరానికి ఒకసారి ఈ పండుగ, అంటే ఈ మంత్రదీక్ష తీసుకునేటువంటి రోజు చేసే ఆ పండుగ ఏదైతే ఉందో అది ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ మనం భగవంతుడికి ఎంత దగ్గర అవుతున్నామో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఆయుష్ 1 సంవత్సరం తగ్గుతుందని అక్కడ తెలియజేస్తే భగవంతుడికి దగ్గర అవుతున్నాం అనేటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది. ఎప్పుడు మనం కనుక సరైనటువంటి పద్ధతిలో మంత్రాన్ని తీసుకొని సరైన పద్ధతిలో చేస్తూ ఆ మంత్ర దీక్ష తీసుకునేటువంటి రోజుని కనుక మిగతా అన్నీ మర్చిపోయినా ఇది కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే అప్పుడు నువ్వు భగవంతుడికి దగ్గర కావటం అనేటువంటి దాన్ని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా వేడుక చేసుకోవటం అనేటువంటిది మనకి ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, పట్టుదలని, నలుగురికి మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనం కనుక అలా ఉత్సాహంగా వేడుక చేసుకున్నామంటే ఓహో ఇదేదో చాలా గొప్పది, మనం కూడా అలా మంత్రం తీసుకుంటే బాగుంటుందని ఎవరైనా ఒకళ్ళు అనుకుంటే అనుకోవచ్చు. ఆ ప్రకారంగా అందరికీ కూడా పనికొచ్చేటువంటిది అవుతుందన్నమాట. కాబట్టి మంత్రాన్ని ఆషామాషిగా భావించకూడదు. మంత్రాన్ని ఆషామాషిగా భావిస్తే మళ్ళీ ఆషామాషి జన్మలే మనకు వచ్చేది. ఏదో ఎలాగో ఎవరో ఒకరు మనల్ని పోషిస్తూ ఉండి లేకపోతే ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతికే పారాసైట్స్ లాగా, పరాన్న జీవుల్లాగా అలా బ్రతికేటువంటి జన్మలు వస్తాయి అన్నమాట. కాబట్టి మంత్రదీక్ష తీసుకునేటప్పుడు ఒక ప్రత్యేకత ఏమిటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది అని అర్థం. నువ్వు ఏ రోజైతే మంత్రదీక్ష తీసుకుంటున్నావో ఒక సద్గురువు ద్వారా, ఒక మహాత్ముడి ద్వారా ఆ తీసుకునేటువంటి రోజున ఆ మంత్రాన్ని స్వీకరించడం ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం నీలో ప్రసరిస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎలా ప్రసరిస్తుందని నాకు కనపడదు కదా. గురువు యొక్క హస్తం నీ శిరస్సు మీద ఎప్పుడైతే పడ్డదో ఆ హస్తం ద్వారా గురువు యొక్క అనుగ్రహం, దైవానుగ్రహం, పరమాత్మ యొక్క అనుగ్రహం ఈ రెండు కూడా మనలో ప్రవేశిస్తాయి.
అయితే వాటిని నిలుపుకోవటం మన ప్రయత్నంతో సాధ్యం. మనం ఏ ప్రయత్నం చేయకపోతే ఆ వచ్చినటువంటిది నిలవదు. ఇప్పుడు మన కనుక డబ్బు వచ్చిందనుకోండి, దాన్ని కనుక జాగ్రత్తగా చేసుకొని జాగ్రత్తగా దాచుకుంటే బ్యాంకులోనో లేకపోతే ఎక్కడో దాచుకొని జాగ్రత్త చేసుకుంటే నిలుస్తుంది. దాన్ని ఊరికినే అలాగే వదిలేస్తే గాలికి పోతుంది. అదే ప్రకారం ఇక్కడ కూడా ఏమిటంటే అనుగ్రహం మనకు వచ్చింది, కానీ అనుగ్రహాన్ని మనం నిలుపుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకపోతే ఈ అనుగ్రహం కాస్త పోతుందన్నమాట. కాబట్టి ఇలా ఎవరైతే అనుగ్రహాన్ని నిలుపుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు, ఈ అనుగ్రహాన్ని ఎవరైతే నిలుపుకోరో వాళ్ళు దురదృష్టవంతులు. ఎందుకు నిలుపుకోరు? ఒకే ఒక్క కారణం, అశ్రద్ధ. ఈ జపం మీద, ఈ మంత్రం మీద అశ్రద్ధ. ఈ అశ్రద్ధ కారణంగానే నిలుపుకోలేకపోతున్నాం. అయితే అశ్రద్ధ అంటే ఏమిటండి? మంత్రం తీసుకున్నటువంటి రోజుని దైవానుగ్రహం లభించినటువంటి రోజుగా, గురువు యొక్క అనుగ్రహం లభించినటువంటి రోజుగా గుర్తుంచుకోకుండా మర్చిపోవటమే అశ్రద్ధ. అంటే మన యొక్క ఈ మంత్ర దీక్ష స్వీకారపు రోజుని మనం మర్చిపోతే అది కాస్త అశ్రద్ధ కింద లెక్క. అశ్రద్ధ అని అంటే దైవానుగ్రహాన్ని మనం పోగొట్టుకున్నట్టు గుర్తు అన్నమాట. కాబట్టి జీవితంలో ఎంతో ప్రధానమైనటువంటి మన జీవితానికి, మన జీవిత సార్థక్యానికి దారి చూపుతూ ఉన్నటువంటి ఈ మంత్ర దీక్ష స్వీకారం చేసినటువంటి రోజుని ఏమాత్రం మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. కానీ దురదృష్టం ఏమిటంటే మనకి బర్త్డేలు గుర్తుంటాయి, మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ గుర్తుంటాయి, మ్యారేజ్ డేలు గుర్తుంటాయి, ఇంకా ఏ డేలైనా గుర్తుంటాయి. ఇప్పుడు చాలా డేలు ఉన్నాయి, అవన్నీ గుర్తుంటాయి. కానీ మనం మంత్రం తీసుకున్నటువంటి రోజు మాత్రమే గుర్తుండదు, మర్చిపోతూ ఉంటాం. దానివల్ల ప్రయోజనం పొందాలనుకునే వాళ్ళు ప్రయోజనం పొందవచ్చు. కాకపోతే ఏమిటంటే వాళ్ళు ఒకవైపున ప్రయోజనం పొందుతున్నాం అనుకుంటూ చాలా పోగొట్టుకుంటున్నారు అనేటువంటి విషయం మాత్రం మనం గుర్తించాలి ఇక్కడ. అంటే ఒక రకంగా నాకు దైవానుగ్రహం, గురువు అనుగ్రహం అవసరం లేదని తిరస్కరిస్తున్నారన్నమాట. ఇది లెక్క. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువుని కాదు, గుర్తుంచుకోవాల్సింది మంత్రాన్ని తీసుకున్నటువంటి ఆ శిష్యులు జీవితంలో మళ్ళీ మళ్ళీ మర్చిపోకుండా ఉండవలసినటువంటి ఆ మంత్ర దీక్ష స్వీకారపు రోజు. కనుక ఈ మంత్ర దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఆ రోజుని మాత్రం చక్కగా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ విషయాన్ని మనం అప్పుడప్పుడు ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకున్నా మళ్ళీ మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. కనుక మళ్ళీ ఇదోసారి గుర్తుపెట్టుకుంటారనేటువంటి ఉద్దేశంతో చేతుల భగవద్ అనుగ్రహాన్ని, గురువు అనుగ్రహాన్ని పోగొట్టుకోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అందువల్ల అశ్రద్ధ అనేటువంటిది పనికిరాదు. అశ్రద్ధ లేనటువంటి వారు, ఈ మంత్రదీక్ష స్వీకారపు రోజుని గుర్తుపెట్టుకోగలిగినటువంటి వాళ్ళు, మంత్రాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా అదృష్టవంతులని. వీళ్ళందరూ కూడా మంత్రాన్ని చేయటమే కాకుండా మంత్రార్థాన్ని భావించాలి. కాబట్టి ఆ మంత్రార్థాన్ని చెప్పేటువంటి శాస్త్రాలని కూడా తెలుసుకుంటూ ఉండాలి. శాస్త్రాలంటే ఉపనిషత్తులే, వేదాంత గ్రంథాలే. కాబట్టి వాటిని శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి ఒక గురువు ద్వారా శ్రవణం చేస్తూ ఉండాలి. శ్రవణం చేసేటప్పుడు మనసులో ఇతరమైనటువంటి ఆలోచనలు లేకుండా ఏకాగ్రమైనటువంటి చిత్తంతో శ్రవణం చేసి నీకున్నటువంటి సందేహాలు తీర్చుకోవాలి. ఆ తర్వాత విన్నటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ స్థిరమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉండాలి. ఆ తర్వాత ఆత్మవిచారణ సాగించాలి, ధ్యానాన్ని సాగించాలి, ఈ జపాన్ని సాగించాలి. ఇలా సాధనలన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళలోనే అనుభవం స్థిరపడుతుంది. కాబట్టి కఠోపనిషత్తులో కూడా ఈ విషయాన్ని చెప్పారు.
2వ ఖండంలో 25వ శ్లోకంగా ఏం చెప్పారంటే యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవతి బోధన. ఎవరికి బ్రహ్మ భావన దేహ భావన ఈ రెండు కూడా ఆహారం అవుతాయో అటువంటి వాడే ఆత్మానుభూతికి అర్హుడు అని. అంటే ఆహారం అని అంటే తినేయని కాదు, ఇక్కడ ఆహారం అని అంటే ఆ బ్రహ్మ భావన అలాగనే దేహ భావన ఈ రెండు ఆహారం. అంటే దేహాన్ని పోషించుకోక తప్పదు కాబట్టి ఈ దేహ భావన ఇది ఉండాల్సిన పనిలే, ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఉండని మనం ఉంచుకోవాల్సింది అంటే బ్రహ్మభావన. కాబట్టి ఈ బ్రహ్మ భావన ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడే ఆత్మానుభూతికి అర్హుడు అని కఠోపనిషత్తు చెప్తుంది. కాబట్టి ఆ భావన మనకి ఉండాలి అని అంటే నిరంతరము నిత్యము జపసాధన సాగుతూ ఉండాలి. ఈ జపసాధన వల్లనే నీవెవరో నీకు తెలుస్తుంది, నీ స్వరూపాన్ని నువ్వు తలుచుకుంటూ ఉంటావు. అలా తలుచుకుంటూ 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 నీ స్వరూపంగా నీవు ఉంటావు. అలా ఉండటానికి సహాయపడేది శాస్త్రం. కాబట్టి శాస్త్రము కావాలి, ఎందుకంటే మనకు అర్థం చేయాలంటే శాస్త్రం కావాలి, గుర్తుండాలంటే జపం చేయాలి. కాబట్టి ఇలా నిరంతరము కూడా అన్ని సంఘటనల్ని కేవల సాక్షిగా చూస్తూ ఎల్లప్పుడూ కూడా నేను బ్రహ్మాన్ని, నేను ఆత్మను అనేటువంటి భావాన్ని కలిగి ఉండి జీవుణ్ణి అహంకారాన్ని అనేటువంటి భావాన్ని విడిచిపెట్టేసి, లేదా ఈ జీవుడు బ్రహ్మమే అనేటువంటి సమన్వయంగా మనం ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో అప్పుడే ఆత్మగా పరమాత్మగా కేవల సాక్షిగా ఉండిపోవటం జరుగుతుంది. అలా ఉంటాం. అలా ఉన్నప్పుడే మనకి ఆత్మానుభూతి కలుగుతుంది. అందువల్ల ఈ జపం అలాగే ధ్యానం అలాగే శాస్త్ర శ్రవణం మననం విచారణ ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో చాలా ప్రధానమైనటువంటివి అని తెలుసుకోవాలి. అందులోనూ ఈ రోజున ధ్యానం అనేటువంటిది ప్రాథమికమైన తరగతి. ఈ ప్రాథమికమైనటువంటి తరగతిలో పాస్ కాకుండా మనం తర్వాత తరగతుల్లో అడుగు పెడితే ప్రీ నాలెడ్జీ ఉండదు కాబట్టి ఆ తర్వాత ఏం అర్థం కాకుండా పోతుంది. అందుకని ఈ ఈ ప్రీ రిక్విజిట్ ఈ ప్రాథమికమైనటువంటి అవసరం ఏదైతే ఉందో దాన్ని మీరు గుర్తుంచుకుంటారని ఆశిస్తూ మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈరోజు తనతో ముగిస్తుంది.